ఏపీకి రవాణా వ్యవస్థ బొగ్గు రవాణా వ్యవస్థకు సంబంధించి మరి ఏదైతే లారీ డ్రైవర్లు క్లీనర్లు ఈ రోజు సమ్మెలోకి దిగారో మరి వారి ప్రధానమైన డిమాండ్లు గతంలో ఏదైతే ఎంఓయూ చేసుకున్న డిమాండ్లన్నీ కూడా మరి పూర్తిగా మరి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సరైన టైంకు జీతాలు వేయకపోవడం మరి ఏదైతే పక్క జిల్లాల్లో మరి డ్రైవర్ల క్లీనర్లకు మరి పెద్ద మొత్తంలో జీతాలు ఉన్నప్పటికీ ఇక్కడ అమలు కాకపోవడంతో మరి ఈ రోజు అంత స్ట్రైక్ లోకి దిగారు. మరి వీళ్ళ ప్రధాన డిమాండ్లు ఏంటిది, అసలు వీళ్ళకి ఎలాంటి అన్యాయం జరుగుతుంది? బెల్లంపల్లి ఏరియా గోలెట్లో సుమారుగా 100 మంది డ్రైవర్లు క్లీనర్లు అంతా పనిచేస్తున్నారు. వీళ్ళ ఒప్పందం అలాగే గతంలో జరిగిన ఒప్పందం ప్రకారం యాజమాన్యం జీతాలు చెల్లించడంలో విఫలమైపోయింది. సరైన సమయంలో జీతాలు చెల్లించకపోవడం వల్ల గతంలో అనేక సార్లు ఏఐటీసీ ఆధ్వర్యంలో మేనేజ్మెంట్ గారి దృష్టి తీసుకున్నా కూడా రేపు మాపు అంటూ కాలయాపన చేశారు తప్ప వీళ్ళ సమస్యలు కూడా ఎక్కడ పరిష్కరించలేదు. ఇన్సూరెన్స్ అన్నారు, ఇన్సూరెన్స్ వదిలిపెట్టింది, ఈఎస్ఐ, పిఎఫ్ ఇట్లా ఇవన్నీ కూడా గాలిపోయింది. ఇప్పుడు ప్రధానంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఏదైతే పెరుగుతున్న ధరలకు అనుకూలంగా డ్రైవర్కు 34,000 జీతం చెల్లించాలి, క్లీనర్కు 21,000 జీతం చెల్లించాలని దీనికి ఒక సర్క్యులర్ ఉంది, సుప్రీంకోర్టు గైడెన్స్ ఉంది, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. అలాగే వీళ్ళకు ఈఎస్ఐ, పిఎఫ్, అలాగే 1 నెల బోనస్, అలాగే సింగరేణిలో ఖాళీ ఉన్నట్టు క్వార్టర్లు కానివ్వండి ఇతర ఈ 15 డిమాండ్లతో మార్చి 3వ తారీఖున టీటీసీ యాజమాన్యానికి సింగరేణి యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇచ్చాం. నేటి వరకు కూడా యాజమాన్యం ఒంటరి పోకడం వలన చర్చలకు పిలవకుండా ఏదో తూతు మంత్రంగా అంటే అసలు ముద్దాయిని పక్క పెట్టి మేము మాట్లాడుతూ కాదు. ఖచ్చితంగా ఏదేమైనా చర్చలలో పురోగతి కార్మికుల న్యాయమైన డిమాండ్ పరిష్కారం చేసేంత వరకు ఈ సమ్మె కొనసాగుతుందని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదే ఎన్నో సంవత్సరాల నుండి వాళ్ళకు సంబంధించిన న్యాయమైన సమస్యల గురించి షోటోను ముందట శంకుదినట్లు ఎప్పుడు చెప్తూనే ఉన్నాం. కానీ స్ట్రైక్ చేసినప్పుడే యజమాన్యం తర్వాత కాంట్రాక్టర్లు జోక్యం చేసుకుని వాళ్ళకి చెప్పే మాట ఏంటంటే మీరు స్ట్రైక్ విరమించుకొని మీ సమస్యలు మాట్లాడతాం అనేది పాత మాట అది. కానీ ఎప్పుడైనా సమస్యకు ముందు 15 రోజుల ముందే ఒక డిమాండ్ నోటీస్ ఇచ్చి 15 రోజులలో గిట్ట మీరు సమస్య పరిష్కరించక మా జీతాలు పెంచకపోతే మేము సమ్మెలకు పోతాం అనే విషయం తెలిసి కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా ఇప్పుడు సమ్మెకు పోయిన తర్వాత ఏమి ఇవ్వకుండా వాళ్ళు ఒక 32,000 అడిగారు, ఇంకా 34,000 అడగాలి. 32,000 అడిగితే డ్రైవర్లను క్లీనర్లను అవమానపరిచినట్టు 1,000 రూపాయలు ఇస్తాం భిక్షం అంటే అసలు చర్చలకు ఏమైనా అర్థం ఉందా? కాబట్టి వాళ్ళు సమస్య పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తలేరు. వెంటనే జీఎం గారు జోక్యం చేసుకుని ఆ విధంగా ఈ సమస్యను పరిష్కరించే బాధ్యత జీఎం మీద ఉన్నది. వీళ్ళు కోరేది న్యాయమైన సమస్య. మీరు సమ్మెలో ఉంటున్నారా, విరమిస్తున్నారా? వీళ్ళంతా కూడా కార్మికులు 15 డిమాండ్లతో సమ్మె నోటీస్ ఇచ్చిండు. అలా ఏవి కూడా గొంతమ్మ కోరిక లేదు. ఖచ్చితంగా సింగరేణి ఏరియా అంటే జనరల్ మేనేజర్ జీఎం గారు దీన్ని చొరవ తీసుకుని ఆ లెవెల్లో చర్చలు చెప్తే మన పరిష్కారం అయ్యేంత వరకు ఉంటుంది. ఏది ఏమైనా కూడా కార్మికులు కోరే విధంగా అంటే డ్రైవర్కు 34,000, క్లీనర్కు 21,000 ఈ వేతనాలతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించేంత వరకు వీళ్ళందరికీ కూడా ఏఐటీసీ పెద్దన్న పాత్ర పోషిస్తుంది. ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈ సమ్మె నిరవధిక సమ్మెగా కొనసాగుతుంది. సో మొత్తం మీద ఏదైతే చర్చలు తాత్కాలిక చర్చలు అయినాయి దీనికి మరి పూర్తి కార్య రూపం దాల్చేదాకా కూడా సమ్మెలోనే ఉంటామన్నట్టుగా మరి యూనియన్ లీడర్లతో పాటు అదేవిధంగా క్లీనర్లు డ్రైవర్లు